కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. సిడిగా ఏమన్నా ఒక పోలీస్ డ్రెస్ చేయించి పెట్టుకున్నారా? లేదు చేసుకోలేదు. ఎవరైనా ఒక క్యారెక్టర్ చేసి రిపీటెడ్గా అదే క్యారెక్టర్స్ ఇంకొకసారి కానీ రిపీట్ అయింది అనుకోండి, దానికి ఫిక్స్ అయిపోతుంటారు కదా. డ్రెస్ ఒకటే అయినా కానీ కథల్లో డిఫరెన్స్ ఉంటుంది, అంటే పర్ఫార్మెన్స్ చేసే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ మూవీ ఇది యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా. ఆగడులో మహేష్ బాబు గారు చిన్న చైల్డ్ ఎపిసోడ్ ఉంటుంది కదా, అందులో మహేష్ బాబు గారిని అరెస్ట్ చేసే ఎపిసోడ్ చేశారు. ఈవెన్ దో పాపం వాళ్ళకు ఫ్లాప్ ఏమో కానీ నాకు మాత్రం పెద్ద సినిమాలో కనబడ్డాడు అనేసరికి దాని మీద నాకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పడ్డాయి. కొన్నిసార్లు చాలామంది ఆర్టిస్టులు కూడా చెప్తూ ఉంటారు ఎడిటింగ్లో వెళ్ళిపోయింది, ఇలా మీరు మిస్ అయిపోయి అరే అని బాధపడిన సందర్భం ఇది ఏ మూవీ? రీసెంట్గా మజాకా సినిమాలో జరిగింది. బాలయ్య గారి మీద ఒక చిన్న మ్యాన్షన్ హౌస్ మీద ఒక చిన్న డైలాగ్ ఉంది. సో అది చెయ్యాలి అంటే బాలయ్య గారి దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకురావాలి. మీకంటూ బ్రేక్ తెచ్చిన మూవీ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చిరంజీవి గారి ఖైదీ నంబర్ 150. ఎప్పుడైతే అంత పెద్ద తెర మీద ఆయన సినిమాలో ఆయన కాంబినేషన్ ఫోన్ కాన్వర్జేషన్ అయ్యిందో, ఆయన చిరంజీవి గారి సినిమా చేసేసాడు వీడు. అసలు ఊహ తెలిసినప్పుడు చిరంజీవి గారి వీరాభిమాని. ఏదో నువ్వు చిరంజీవి అభిమాని అని చెప్పుకుంటుంటే నువ్వేంటో చిరంజీవి గారి సినిమాలు చేసేసావు. ఎట్లా అనిపించింది భయ్య? ఏంటంటే మన అభిమాన హీరో అవకాశం వచ్చింది అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మా అమ్మకి ఫోన్ చేశాను. ఫస్ట్ కాల్ మా అమ్మకి చేశాను. మా ఇంట్లో చిరంజీవి గారి సినిమా రిలీజ్ అన్నా, చిరంజీవి గారి టాపిక్ అన్నా ఇంకా నా సందడి వేరే ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు. శామ్ సింగరాయలో నాని గారి కాంబినేషన్లో సీన్ ఉంది. నాని అన్న మీద ఆయన డామినేషన్ ఉంటుంది. ఆయన కొంచెం తగ్గుతాడు, నేను కొంచెం ఎక్కినట్టు ఉంటుంది ఆ సీన్. RRR సినిమాలో ఆలియా భట్ గారి కాంబినేషన్. లక్ ఏంటంటే ఆలియా భట్ గారిని ఎన్టీఆర్ గారు తర్వాత రామ్ చరణ్ గారి కన్నా ముందు కాంబినేషన్ చేసిన ఆర్టిస్ట్ నేను. రాజమౌళి గారు ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్ ఇది. నన్ను ఆలియా భట్ గారిని మైక్లో 2000 మంది ముందు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. చాలా సినిమాలలో మనకు పోలీస్ క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటారు. అలా కనిపించేది తక్కువ టైంలో అయినా కానీ మంచి ప్రామినెంట్ రోల్స్ అనేది కూడా చేస్తూ ఉంటారు. కానీ రీసెంట్ టైమ్స్లో మరి పోలీస్ అనగానే గుర్తొచ్చే క్యారెక్టర్ ఒక అయితే ఉన్నారు. మరి ఆయన ఎవరో కాదు, దావుద్ బ్రో. ఇప్పుడు మనతో పాటు దావుద్ బ్రో ఉన్నారు. అండ్ ఇంతకు ఆయన ఒక పోలీస్ డ్రెస్ని ఆయన మెషర్మెంట్స్కి తగ్గట్టు ఒక ఫిక్స్డ్గా పోలీస్ డ్రెస్ పెట్టుకుంటే సరిపోతుందేమో అనుకునేట్టు ఉంటుందేమో. అలా ఇక్కడ దావుద్ బ్రో ఉన్నారు. దావుద్ బ్రోతో మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? సూపర్ డల్. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. ఫిక్స్డ్గా ఏమన్నా ఒక పోలీస్ డ్రెస్ చేయించి పెట్టుకున్నారా? లేదు చేసుకోలేదు, కానీ ఎక్కువ అవే చేస్తూ ఉంటాను. అంటే మిమ్మల్ని చూడగానే అందరికీ ఐడియా వచ్చేస్తూ ఉంటాను. అది లక్కీగా యా బ్లెస్డ్. ఆ ఒక్క విషయంలో అయితే బ్లెస్డ్. మన సినిమా ఇండస్ట్రీలో యూజువల్గా ఏదైనా కానీ ఎవరైనా ఒక క్యారెక్టర్ చేసి అంటే వచ్చేసారనుకోండి, రిపీటెడ్గా అదే క్యారెక్టర్స్ ఇంకొకసారి కానీ రిపీట్ అయిందనుకోండి, దానికే ఫిక్స్ అయిపోతుంటారేమో కదా. అంటే అందరూ అలా అనుకుంటారు కానీ బట్ ఆ క్రియేటివ్ టీమ్ ఏదైతే ఉంటుందో, డైరెక్షన్ టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీవియస్ సినిమాలో పోలీస్గా బాగా చేశారు కదా, సో మన సినిమాకి అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మన సినిమాకి హెల్ప్ అవుతుంది కదా, అకార్డింగ్ టు స్టోరీగానే ఉంటుంది. కానీ ఇతను పోలీస్ కాబట్టి పోలీసే ఇవ్వాలి అనేది కాదు. వాళ్ళ నరేషన్లో వాళ్ళ స్క్రిప్ట్లో పోలీస్ ఉంటే సో ప్రీవియస్గా ఆయన చాలా పర్ఫామ్ చేశారు కదా, మన కథకు హెల్ప్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అలా తీసుకుంటారు. సో అంటే డ్రెస్ ఒకటే అయినా కానీ కథల్లో డిఫరెన్స్ ఉంటుంది, అంటే పర్ఫార్మెన్స్ చేసే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక కథ ఇంకో కథను పోలు ఉండదు, ఒక చేసిన సీన్ ఇంకో సీన్లో పోలు ఉండదు. అది బాగా థ్రిల్ అనిపిస్తుంది. కొన్ని చోట్ల అగ్రెసివ్గా ఉంటుంది, కొన్ని చోట్ల దయ చూపించాల్సి ఉంటుంది, కొన్ని చోట్ల జస్ట్ యాజ్ ఎ పోలీస్గా చేయాల్సి వస్తుంది. డిఫరెన్స్ ఉంటుంది. ఒక డ్రెస్ ఒక్కటే కామన్ కానీ పర్ఫార్మెన్స్ చేసే పారామీటర్ అయితే డిఫరెన్స్లో ఉంటుంది. అందులో మీరు పర్ఫామ్ చేసిన విషయానికి వచ్చేటప్పటికి సీరియస్గా చేశారు, కొన్ని అయితే కామెడీగా చేశారు, అండ్ కొన్ని క్రైమ్ యాంగిల్ ఇంకా వెరీ జర్నలిస్ట్ అంటే ఇన్నోవేటివ్గా ఉంటాయి కదా, ఆ కైండ్ ఆఫ్ కూడా చేశారు కదా. లక్ సార్, అంతే కుదిరింది నాకు.
అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్కే ఆ క్రెడిట్ ఇవ్వాలి. హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఈ సినిమాలో ఇలా కనబడ్డాను కదా, నెక్స్ట్ సినిమాలో అలా కనబడలేదు అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆర్టిస్ట్ కదా ఒక మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మీ లైఫ్లో ఎప్పుడైనా అనుకున్నారా చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలి ఇలా అని చెప్పేసి? సార్ మీరు నమ్మరు, నాకు ఏ కోశాన లేదు సార్, ఏ కోశాన లేదు. అది మరి ఏంటో యాక్చువల్గా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నేను ఎప్పుడైతే సినిమా ట్రయల్స్ స్టార్ట్ చేశానో అప్పుడు నా మైండ్ సెట్ ఏంటంటే లైట్ బియర్డ్, లైట్ మీసాలు అప్పుడప్పుడే వస్తున్నాయి, టీనేజ్ యంగ్స్టర్స్గా ఉన్నాం, హీరో పక్కన ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అనేది మైండ్ సెట్తో దిగాం. ఓకే, ట్రయల్స్ చేసేటప్పుడు అలాంటి ఫొటోసు, అలాంటి ఆడిషన్స్ ఇచ్చేవాళ్ళం. అదేంటో మీరు నమ్మరు, నేను నా లైఫ్లో ఏ రోజు హీరో పక్కన ఫ్రెండ్గా చేయలేదు. వచ్చిందేమో ఒకదానికోసం అనుకోవడం అంటే మన పర్సనాలిటీ దీనికి సెట్ అవుతుందేమో అని. బట్ ఇండస్ట్రీ కెమెరా మమ్మల్ని చూసింది మాత్రం పోలీస్గా. చాలామంది ఈ విషయంలో ఒక చిన్న ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే చిరంజీవి గారు, మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక చిన్న ఇంటర్వ్యూలో ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఒక్కరు ఏదైతే మన ఎబిలిటీస్ ఉంటాయో, మనం ఎందులో రాణించగలం, మనం దేనికి సెట్ అవుతాం, దాని మీద వర్క్ చేసినప్పుడు మన సక్సెస్ అనేది పెరుగుతుంది అన్న. సో ఫస్ట్ ఎక్కువగా పోలీసులు వస్తుంటే నేను అరెబ్బా అని అనుకునేవాడిని. బట్ ఆయన ఆ మాట అన్నప్పుడు కరెక్టే కదా, నేను అనుకోకుండా నాకు పోలీస్ క్యారెక్టర్లు వస్తున్నాయి, నేను దీంట్లోనే రాణించగలనేమో, ఇదే నా స్ట్రెంగ్త్ ఏమో అని నేను కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసేసుకొని ఆ డ్రెస్ వేసుకోగానే ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని ఎస్ పద అని వెళ్ళిపోతూ ఉంటాను. ఆ మాట నాకు ఎప్పుడు చాలా జోష్ని ఇస్తుంది. అంటే నా స్ట్రెంగ్త్ ఇదేమో, నా అబిలిటీ ఇదేమో అని నేను కూడా పాజిటివ్గా తీసుకొని వెళ్ళిపోతాను. కానిస్టేబుల్ చేశాను, హెడ్ కానిస్టేబుల్ చేశాను, ఎస్పీ చేశాను, ఎస్ఐ చేశాను, సిఐ చేశాను. అంటే నా ఏజ్ వరకు ఇవే లిమిటెడ్గా ఉన్నాయి. ఇంకా కొంచెం ఏజ్ పెరిగాక కమిషనర్ అలాంటివి కూడా ఇస్తారేమో, చూడాలి. అలాగే ఇవే కాకుండా కొన్ని జవాన్ ఈ టైప్లో కూడా కొన్ని ఏదో చేసినట్టు కూడా బట్ అవి అంత ఇంపాక్ట్ అనేది కూడా అంటే జనాల్లోకి వెళ్ళి అవి చేసాం కానీ వాటి గురించి మాట్లాడడం అనవసరం. అంటే మనకు స్ట్రెంగ్త్, మనకు ఏదైతే ఐడెంటిటీని ఇచ్చి మనం యాక్సెప్ట్ చేశారో అదే హ్యాపీ అనిపిస్తుంది. అంటే యూజువల్గా మీ ఫస్ట్ మూవీ ఏది యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా? యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా ఫస్ట్ మూవీ పెద్ద క్వశ్చన్ వేసేసారు. ఏంటంటే అంటే మీ యూజువల్గా మొత్తం కెరియర్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ప్రేక్షకులు కూడా మిమ్మల్ని ఆ డ్రెస్తోనే ఎక్కువగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఆగడు మహేష్ బాబు గారి ఆగడులో మహేష్ బాబు గారు చిన్న చైల్డ్ ఎపిసోడ్ ఉంటుంది కదా, అందులో మహేష్ బాబు గారిని అరెస్ట్ చేసే ఎపిసోడ్ చేశాను. ఓకే, అప్పట్లో ఒక చిన్న క్లోజ్ ఫ్రేమ్ ఉంటుంది నా మీద. అప్పుడైతే వెండి తెర మీద మమ్మల్ని మనం చూసుకోవడం, ఆ పోలీస్ డ్రెస్ అంటే డిఫరెంట్గా ఉంటుంది. మేము జనరల్గా వేసుకునే డ్రెస్సులకు అవి డిఫరెన్స్గా ఉంటుంది కదా, భలే అనిపించింది. వెరీ హ్యాపీ. ఆగడు సినిమా మొదలైంది. మరి మీ కెరియర్ ఫస్ట్ మూవీ ఏది? ఏవో చేశాను కానీ చిన్న చిన్నవి. ఆగడు అనే చెప్పాలి ఫస్ట్ మూవీ. అంటే ఫస్ట్ మూవీ ఆగడు అనే చెప్పాలి. అంటే ఆడియన్స్లోకి వెళ్ళిన సినిమా కానీ పెద్ద సినిమా ఆ రోజులో అది ఒక చిన్న, ఈవెన్ దో అది డిజాస్టర్ సినిమా అయినప్పటికీ ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి దానికి ఉన్న క్రేజ్ వేరు, హైప్ వేరు. అది కూడా శ్రీను వైట్ల గారు మహేష్ బాబు గారి కాంబినేషన్ ఆఫ్టర్ దూకుడు అనేటప్పటికి అది నాకు చాలా హెల్ప్ అయింది సినిమా. ఈవెన్ దో పాపం వాళ్ళకు ఫ్లాప్ ఏమో కానీ నాకు మాత్రం పెద్ద సినిమాలో కనబడ్డాడు అనేసరికి దాని మీద నాకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పడ్డాయి. ఓకే, ఎప్పుడైనా పెద్ద ప్రొజెక్టర్ మీద పడినప్పుడు ఆ ప్రొజెక్షన్ వేరు ఉంటుంది. అది హ్యాపీ అనిపిస్తుంది. ఆగడు మూవీ ఇప్పుడు టీవీలలో వేసినా కానీ ఎంత బాగా చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం మనం హ్యాపీగా. అంటే కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే డార్లింగ్, అవి రిలీజ్ అయిన టైంలో ఒక తెలియని హైప్కి వచ్చేస్తాయి. అందులో కంటెంట్ వేరే ఉంటుంది, దానివల్ల కొంచెం తేడా కొడుతుంది అంతే, వేరేదేం కాదు. మరి ఆగడుతో మొదలైంది, ఆగకుండా మీ ప్రయాణం అనేది కొనసాగుతూనే ఉంది. దేవుడికి కృతజ్ఞతలు అంతే. ఈ ఒక్క విషయంలో ఆ దేవుడికి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారు? మొన్నే ఓ డైరీలో రాసుకుంటూ ఉంటే 86 86 అవి గుర్తున్నవి, గుర్తులేని తెలియదు నాకు. ఏదో మిస్ అయ్యాననే ఫీలింగ్ అయితే ఉంది. ఓకే,
తెలియదు మరి 86 ప్రామినెంట్గా రాసుకున్నా. హీరోని డైరెక్టర్ని గుర్తుపెట్టుకొని 86 ఉన్నాయి. అతి త్వరలో ఆ 14 కంప్లీట్ చేయాలి. 100వ మూవీ అన్నట్ట. అంతే, హ్యాపీ. నాకు తెలిసినంత వరకు ఆ 100 కొట్టేసి ఉంటారేమో తెలియకుండానే. 100 కాకపోయినా అంటే నేను అనుకోవడం ఒక 5-6 ఎక్కడో మిస్ అయ్యాయి అనేది 5-6, తెలుస్తుంది. ఒక 5-6 గుర్తు రావట్లేదు కానీ ఒక 5-6 అయితే మిస్ అయ్యింటే చేసేద్దాం, అంతే. హ్యాపీ. మూవీసే కాకుండా ఈ వెబ్ సిరీస్ కానీ ఇవి కూడా కొన్ని చేశారు కదా. చేశాను. రీసెంట్గా టచ్ మీ నాట్ యా హాట్స్టార్లో చిన్న సీన్ అయినా చాలా మంచి సీన్ చేశాను. లక్కీగా నా అదృష్టం, నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే నేను చేసినవి చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినప్పటికీ అవి పెద్ద కాంబినేషన్స్ అయ్యాయి. హీరో కాంబినేషన్స్ అవ్వడం వల్ల హీరోని బ్యాలెన్స్ చేసే ఆర్టిస్ట్ అన్న చిన్న పేరుంది నాకు. అంటే ఆ సీన్లో అతన్ని పెడితే ఆడు బ్యాలెన్స్ చేస్తాడు, తూగుతాడు ఆ సీన్లో అనేది ఒకటి ఉంది బ్యాలెన్స్. అది వెరీ హ్యాపీ. నవదీప్ అన్న కాంబినేషన్లో, హీరోయిన్ కాంబినేషన్లో మంచి సీన్ చేశారు. ఓకే, కానీ ఇంతకు ఇండస్ట్రీలకు ఏమవుదామని అడుగు పెట్టారు ఇంతకు మీరు? ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి. ఓకే, ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాని చూస్తే, ఆ పోస్టర్ని చూస్తే తెలియని మత్తు. నేను స్కూల్లో ఉన్నప్పుడు 6th, 5th, 4th క్లాస్ ఆ టైమ్స్లో ప్రకాష్ రాజ్ గారి పర్ఫార్మెన్స్ నేను యాజ్ ఇట్ ఈస్ చేసేవాడిని. నేను 4th క్లాస్ చదువుతున్నప్పుడు చూడాలని ఉంది సినిమా, 5th ఉన్నప్పుడు స్నేహం కోసం, దాని తర్వాత అలా ప్రేమకు వేళాయరా, ఆయన చేసే ప్రతి సీన్ నేను యాజ్ ఇట్ ఈస్ చేసేవాడిని. తెలియకుండా ఎప్పుడైతే నేను అలా పర్ఫార్మ్స్ చేస్తూ ఉంటానో మా టీచర్స్ కానీ మా క్లాస్మేట్స్ కానీ అరే భలే చేస్తున్నా అసలు, క్లాస్కి వచ్చే ముందు నాతో ఒక డైలాగ్ చెప్పించుకొని క్లాస్ స్టార్ట్ చేసేవాళ్ళు స్కూల్లో. అది తెలియకుండా ఎక్కేసింది. అంటే వాళ్ళ అప్రిషియేషన్ అనేది తీసుకెళ్ళింది కానీ తెలియకుండా నాకు ఉంది. ఆ పోస్టర్ చూసినా, అది చూసినా, ఏదైనా ఎప్పుడైతే ఎంకరేజ్మెంట్ దొరుకుతుందో ఇంకా బెటర్మెంట్. ఇంకా దాని తర్వాత రాయలసీమ రామన్న చౌదరి అని నేను చిన్నప్పుడు వచ్చింది, మోహన్ బాబు గారు లెంత్ డైలాగ్ చెప్తారు, దేవుడా ఎలా ఉంటాడు, అల్లా, ఈశ్వరుడు, మరి వీరు డిఫరెంట్ పేర్లు ఉన్నాయి కదా, అంటే ఇలాగ యాజ్ ఇట్ ఈస్ చెప్పేవాడిని. తర్వాత అమ్మో 1వ తారీఖులో ఎల్బి శ్రీరామ్ గారి డైలాగ్ ఉంటుంది లాస్ట్లో, క్లైమాక్స్లో, కోర్టులో, అది యాజ్ ఇట్ ఈస్ మిమిక్రీ చేసి చెప్పేసేవాడిని. సో నాకు తెలియకుండా నేను ఇవన్నీ ప్రిపేర్ అయిపోవడం, అందరికీ చెప్పడం, అప్రిషియేషన్ తీసుకోవడం. సో స్కూల్లోనే ఒక ఆర్టిస్ట్గా వచ్చేసింది. అంటే స్కూల్లో ఒక ఆర్టిస్ట్ అనే చెప్పాలి నేను. అది అలా పెరుగుతూ మైండ్లో ఇప్పుడు దానికి సంబంధించిన ఇంటర్వ్యూలు చూడడం, సినిమాలు చూడడం, ఎవరు ఎలా చేస్తున్నారు, ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అది మైండ్లో రన్ అవుతుంది భయ్య. రన్ అవుతూ ఇంత దూరం వచ్చేసాం. ఓకే, కానీ ఈ స్కూలింగ్ చేసే టైంలోనా లేకపోతే కాలేజ్ టైంలోనా మరి ఇండస్ట్రీలోకి రావాలని గట్టిగా నిర్ణయించుకొని ఇంకా ఏం లేదు నాకు ఈ చదువు అబ్బదరా పోయి అని చెప్పేసుకొని ఇట్లా జంప్ అయిపోయింది? జంప్ అబ్బడం అనేది కాదు డార్లింగ్, మనతో పాటు సినిమా పెరుగుతుంది. మనతో పాటు ఇప్పుడు ఎలా అయిందంటే నాకు చదువు రాదను, నేను ఇంకా ఇండస్ట్రీకి వెళ్తానను చెప్పే సీన్ లేదు ఇంట్లో. రొటీన్గా 10th అయిపోయింది, ఓకే, ఇంటర్ జాయిన్ అయ్యాం, ఇంటర్లో పాస్ అయ్యాం, ఎంసెట్ కొట్టాం, ఇంజనీరింగ్. తెలియకుండా ఒక ప్యాటర్న్ లో వెళ్ళిపోతున్నారు. అంతే. ఈ ప్యాటర్న్ లో సినిమా మనల్ని ఎక్కడ వదల్లా, ఎక్కడే కానీ నేను ఉన్నాను నీ పక్కన, నువ్వేం మాట్లాడద్దు అంటాను వెనక పక్క నుంచి. ఏదో చేస్తున్నా అంటే జాబ్ అయిపోయింది కదా వెళ్ళి ఎంఎస్ ఆఫీస్, ఈవెన్ మీరు నమ్మరండి నేను ఎంఎస్ ఆఫీస్ కూడా నేర్చుకోలేదు. లేదు అస్సలు. ఇప్పుడు బీటెక్ అయిపోవడం, వాట్ నెక్స్ట్ అంటే సినిమా. నాకు మా ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఇప్పటికీ చాలా ప్రౌడ్గా ఒక సినిమాల్లో సీన్ ఉంటుంది చూసారా ఒకటి, నువ్వేమవుతావు ఎస్పీ, నువ్వేమవుతావు డాక్టర్, నువ్వేమవుతావు అలా, నువ్వేమవుతావు. సినిమాలు అంటే ఇష్టం సార్, సినిమాల్లోకి వెళ్తా. మా ఫ్రెండ్స్ అందరూ ఇది మరీ ఇంకెక్కేస్తున్నాడు, కాన్ఫిడెంట్ లేదు సినిమాలు. అక్కడితో ఆ సీన్ కట్ అయిపోయింది. నేనేదో నా సినిమాలు చేసుకుంటున్నాను. మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాము, ఇంటర్మీడియట్ ఫ్రెండ్ ఒకడు లిటరల్గా ఆ విషయం గుర్తు చేశాడు. ఆ గుర్తు చేసేంత వరకు నాకు ఆ విషయం గుర్తు. మేము ఆ రోజు నేను ఎస్పీని అవుతాను, డాక్టర్ని అవుతాను, నేను ఇంజనీర్ని అవుతాను, ఎవడు చెప్పిన ఒక్క దాంట్లో లేడు. సంబంధం లేని పనులు చేసుకుంటున్నాం. చెప్పిన మాట మీద నిలబడ్డ ఏకైకుడు నువ్వే.
నేను చెప్పా అది మీకు గొప్పేమోరా, మీకు అనిపించిందేమో గొప్ప చెప్పా, కానీ నాకు ఆ కాన్ఫిడెంట్ అది నేను కాకుండా ఎవడు సినిమా అన్న ఫీలింగ్ నాకు లోపల నుంచి, నేను కాకుండా ఎవడు దానికి అర్హత అనే అంత స్ట్రాంగ్గా నాలో ఉండింది సార్ అది. ఓకే. సో డన్. మా ఫ్రెండ్స్ ఇప్పటికీ వాళ్ళు చెప్తే నాకే ఎట్లా ఉంటుంది, ఓహో అంత సీన్ ఉందా మనకని. రెగ్యులర్గా షూటింగ్స్ అనేది కూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, క్యారెక్టర్స్ అనేది కూడా అన్నీ వెళ్తూ ఉంటాయి. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది కూడా మీకు వెళ్ళి చూసుకుంటేనే తెలుస్తుందా, లేకపోతే ఎట్లా ఏంటది? వచ్చిన కొత్తలో మనం చేసిన సినిమాలు ఉంటాయి కదా, ఎప్పుడు రిలీజు ఏంటి అని యాంగ్జైటీ ఉంటుండాలి. ఆ యాంగ్జైటీలో మనం తెలియకుండా ఒక ఎమోషనల్కి గురవుతాం. మన ఫ్రెండ్స్కి చెప్పేద్దాం, అరే ఆ సినిమా అప్పుడంటే నేను వస్తున్నాను వెళ్తున్నా అది ఇది. బట్ ఒక సినిమా రిలీజ్ చేయడం అనేది ఇట్స్ వెరీ బిగ్ టాస్క్. కొన్ని ముందుకు వెళ్తాయి, కొన్ని వెనక్కి వెళ్తాయి. ఈ ప్రాసెస్లో కొన్ని డిలే అయ్యాయి. సో అప్పటి నుంచి నేను ఇది నా హ్యాండ్ ఓవర్లో లేని పనేమో, ఇది నా ఏమంటారు దాన్ని, నేను చేసే పని కాదు, అది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎప్పుడు చేస్తే మనం చూడడం ఎంత, మనం ఇక్కడ యాంగ్జైటీ ఫీల్ అయిపోయి ఫ్రెండ్స్ అందరికి చెప్పేసి పోస్ట్ పోన్ చెప్పిన ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వడం ఎందుకు అనేసి వచ్చినప్పుడు చూసుకొని వాళ్ళే సినిమాకి వెళ్తే నేను కనబడతా, మామా నువ్వు ఈ సినిమాలో ఉన్నాను, ఓహో ఆ సినిమా ఉన్నానా నేను, ఓకే డన్. అప్పుడు కానీ ఆహా అని ఏదో పెద్ద సినిమా మన లైక్గా చేసిన సినిమా అంటే ఇంకా అందరికీ అప్డేట్ ఉంటుంది. కొన్ని ఇప్పుడు సినిమాలు ఎట్లా ఉంటాయంటే మీకు తెలియదే ఉంది, డేట్స్ ఆ వీకెండ్ చూసుకోవాలి, పండగ హాలిడేస్ ఇలా, అది రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా తెలిస్తే ఓహో ఈ సినిమా నేను అప్పుడు చేశాను కదా. కొన్ని సినిమాలు అంటే ప్రాపర్గా సినిమా డల్లింగ్ మనం ఒక సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ షెడ్యూల్లో చేసేసాం అనుకోండి, ఫస్ట్ షెడ్యూల్ అంటే సినిమా మినిమం అంటే 1 year, రైట్. 1 yearలో ఫస్ట్ షెడ్యూల్ మీరు ఎప్పుడో చేసేసి ఉంటారు, ఇంకా మీకు అది మైండ్లో కూడా ఉండదు. వచ్చి ఎవడో చూసిన తర్వాత ఆహా అని గుర్తొస్తుంది. ఈ డబ్బింగ్ ఇదేంటప్పటికి ఫస్ట్ షెడ్యూల్లో చేశారంటే ఇంకా అది డబ్బింగ్ టైంలో అప్పుడు పిలిచేసి చెప్పిస్తారు. అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు షెడ్యూల్ గ్యాప్ వచ్చింది అనుకోండి, ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని ఆ బంచ్ వీడియోస్ ఉంటాయి కదా, డబ్బింగ్ చేయించేస్తారు ఫస్ట్. ఓకే. అది అంతగా మనకు గుర్తుండేవా, అంటే డబ్బింగ్ అనేసరికి వాళ్ళ కన్వీనియంట్ టైం చెప్తారు, మనం ఏదో షూట్లో ఉంటాం, అది రిలీజ్ అయ్యి ఫైనల్ అవుట్పుట్ వచ్చేంత వరకు మనం దాని మీద ఏం మాట్లాడలేం. కొన్నిసార్లు చాలా మంది ఆర్టిస్టులు కూడా చెప్తూ ఉంటారు, ఎడిటింగ్లో వెళ్ళిపోయింది, సో మంచి క్యారెక్టర్ అనుకున్నాను కానీ సెట్ అంటే అక్కడ కొన్ని అవి అనివార్య కారణాల వల్ల కూడా అయిపోయింది అని చెప్పేసి, ఇలా మీరు మిస్ అయిపోయి అరే అని బాధపడిన సందర్భం ఏది, ఏ మూవీకి? లక్కీగా ఇప్పటి వరకు జరగలేదు నాకు అలా. రీసెంట్గా మజాకా సినిమాలో జరిగింది, చాలా మంచి సీన్. నేను హైపర్ ఆది అన్న ఇద్దరం కలిసి చేసాము. ఓకే. సెన్సార్ ఒక ఇష్యూ వచ్చింది, ఓ చిన్న బాలయ్య గారి మీద ఓ చిన్న మ్యాన్షన్ హౌస్ మీద ఓ చిన్న డైలాగ్ ఉన్నది. సో అది చెయ్యాలి అంటే బాలయ్య గారి దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకురావాలి, ఇది పోలీస్ స్టేషన్లో మందు తాగే సీన్ అది. ఓకే. ఓకే. చాలా బాగుంటుంది. నేను ఇది నాకు ఇంకో లెవెల్ తీసుకెళ్లే సినిమా అవుద్ది అనుకున్నాను. పోలీస్ స్టేషన్లో పోలీస్ బీర్ తాగడం ఏంటి అనే సెన్సార్ అబ్జెక్షన్ వచ్చింది, దానివల్ల అది కొంచెం తీసాను. ఆ సీన్ మీరు ఇప్పుడు మజాకాలో ఫస్ట్లోనే ఉంటుంది ఆ సీన్, మీరు ఆ సీన్ అబ్జర్వ్ చేస్తే అది ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఓకే. ఆ ఎడిట్ వల్ల, అంటే అది ఎడిట్కి స్కోప్ లేని సీన్, అది ఎడిట్ చేసాము, అది అసంపూర్ణంగా ఉంటుంది. మీరు చూసిన తర్వాత నెక్స్ట్ టైం నాకు చెప్పండి చూడండి. ఓకే. అంటే ఏంటి పోయా ఏదో అలా అయిపోయింది అని, కానీ యాక్చువల్ కంటెంట్ వేరు. ఓకే. సో నా ఫస్ట్ సినిమా మజాకా, అంటే ఎడిట్లో పోయింది అని బాధపడాల్సి వస్తే ఆ సినిమా గురించి బాధపడాలి. ఇన్ని మూవీస్ చేశారు మీరు, మీకంటూ బ్రేక్ తెచ్చిన మూవీ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చిరంజీవి గారి ఖైదీ నంబర్ 150, ఆఫ్టర్ దట్ శ్యామ్ సింగరాయ్. చిరంజీవి గారి సినిమా అప్పుడు ఆయన కంబ్యాక్ మూవీ, అందరూ చూస్తున్నారు, మేము అప్పటికేదో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఉన్నాం. అలా ఎప్పుడైతే అంత పెద్ద తెర మీద ఆయన సినిమాలో ఆయన కాంబినేషన్ ఫోన్ కాన్వర్జేషన్ అయ్యిందో, ఏంటి చిరంజీవి గారి సినిమా చేసేసాడు వీడు అసలు అని ఇండస్ట్రీలో ఉన్న కో డైరెక్టర్స్ అందరూ చిన్న గోపిచంద్ మల్లేన్ గారు జాత్ డైరెక్టర్ చూసాను నేను చిరంజీవి గారి సినిమాలో, గొప్ప విషయంగా అన్నాడు. అయ్యో బాబోయ్, ఆయన అప్పట్లో పండగ చేసుకోను ఏదో సినిమా చేస్తున్నారు. ఓకే. బాగా అనిపించింది. దాని తర్వాత రెగ్యులర్ సినిమాలు జరుగుతున్నాయి. శ్యామ్ సింగరాయ్లో నాని గారి కాంబినేషన్లో సీన్ ఉంటుంది, ఆయనకి ఆయన్ని అరెస్ట్ చేయడం, చిన్న సీన్,
చిన్నది కాదు, అది చాలా ఇంపార్టెంట్ సీన్ సినిమాలో ఇది చెప్పాలి. అక్కడ బెంగాల్ది కదా? ఇక్కడే డ్రోన్ తిప్పుతూ ఉంటాడు. ఓకే ఓకే. అది మీమ్స్ లో కూడా భలే ఫేమస్ అయింది, ఆ అమ్మాయి మీ ఇది అని. యా. ఎప్పుడైతే యాక్చువల్గా నాని అన్న మీద న్యాచురల్ స్టార్ చాలా బాగా చేస్తాడనే ఇది ఆయన ధీటుగా ఉంటుంది నాకు ఆయనకు. అంటే ఆయన డామినేషన్ ఉంటుంది నాకు. ఆయన కొంచెం తగ్గుతాడు, నేను కొంచెం ఎక్కినట్టు ఉంటుంది ఆ సీన్. అది ఇంకా నన్ను ఆపలేదు ఇంకా. ఓకే. శాంసంగ్ లక్కీగా ఈ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ ద్వారా రాహుల్ అన్న నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చిన రాహుల్ అన్న ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు అది నిజంగా ఒక 2 years ఫుల్ బిజీ పోయాను నేను. ఓకే. వెరీ హ్యాపీ. తర్వాత ఒరేయ్ బుజ్జిగా మన గుండెజారి గల్లంత అయింది డైరెక్టర్ విజయ్ కుమార్ కొండగా. విజయ్ అన్న అయితే ఒరేయ్ బుజ్జిగాలో నాకు ఇచ్చిన క్యారెక్టరు అంటే మీరు అన్నారు కదా పోలీస్ అని, నాలో పోలీస్ని కాకుండా నాలో ఫన్ని చూశారు విజయ్ అన్న. ఓకే. అస్సలు ఆహాలో కరోనా టైంలో అందరు ఇళ్లలో ఉన్నారు, నేను ఒక అద్భుతమైన కామెడీ సీన్ చేశాను అందులో. నేను రాజ్ తరుణ్ అన్న, ఆ సీన్తో నేను రాజ్ తరుణ్ అన్న ఎంత క్లోజ్ అయ్యామంటే డార్లింగ్ అని పిలుచుకున్నంత ఫ్రెండ్స్. క్లోజ్. నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన విజయ్ అన్నకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్న. విజయ్ అన్న ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అన్న. ఎప్పుడు జీ తెలుగులో అది ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా. వారానికి 4 సార్లు జీ సినిమాల్లోనూ జీలోనూ పడుతూనే ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ రే మావా నిన్ను చూస్తున్నాం. దేవుని గొప్ప. కానీ మన సినిమా వల్ల గొప్పతనం ఏంటంటే భయ్యా, ఒకసారి చేసిన తర్వాత ఒక మంచి సినిమా పడిందంటే అది టీవీలలో పడుతూ ఉంటే అందరూ చూసి మళ్ళీ రికగ్నైజేషన్ కానీ ఆ హ్యాపీనెస్ వేరుంటది. నేను అది చూసింది చిరంజీవి గారి సినిమాకి చూశాను భయ్య. ఖైదీ నంబర్ 150 టైంలో సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కరు నాకు వీడియో తీసి పెట్టేవాడు. మా మూవీస్లో సినిమా సాగు కొడుతుంటారు కదా, మామా నేను సినిమా చూస్తున్నావు అంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నేను ఊహ తెలిసినప్పుడు నేను చిరంజీవి గారి వీరాభిమాని. ఏదో నువ్వు చిరంజీవి అభిమానం అని చెప్పుకుంటుంటే నువ్వేంటో చిరంజీవి గారి సినిమాలు చేసేసావు, తప్పదు ఇంకా అంతే వచ్చేసింది. అది మా అభిమానంలో జెన్యూనిటీ ఉంది, లక్కీగా కుదిరింది. అది ఎట్లా అనిపించింది భయ్యా? ఏంటంటే మన అభిమాన హీరో ఆయన మూవీలో యాక్ట్ చేయడము, ఒక్కసారి ఫస్ట్ అవకాశం వచ్చింది అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నేను మళ్ళీ చెప్తాను సార్, నేను ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో ఇదే చెప్పాను, మళ్ళీ ఇదే చెప్తున్నాను. మళ్ళీ అంతే యాంగ్జైటీ ఉంది, అంతే ఆనందం ఉంది, అదే ఎనర్జీ ఉంది. ఇలా బండి నడుపుకుంటూ వస్తున్నాను నేను. ఇలానే ఉంది బండి స్పర్శ లేదు నాకు. గాల్లో తేలుతున్నాను నేను, సర్రని గాల్లో తేలుతున్నాను. లిటరల్గా బండి మీద ఉన్నా గాల్లో ఏంటి నేను చిరంజీవి తెలియట్లేదు, బాడీ తేలికైపోయింది, గాల్లో తేలుతున్నాను నేను. ఇప్పటికీ నాకు అదే అనిపిస్తుంది. మా అమ్మకి ఫోన్ చేశా, ఫస్ట్ కాల్ మా అమ్మకి చేశా. ఎందుకు చేశానంటే మా ఇంట్లో చిరంజీవి గారి సినిమా రిలీజ్ అన్నా, చిరంజీవి గారి టాపిక్ అన్నా ఇంకా నా సందడి వేరే ఉంటుంది. మా ఇంట్లో ఎప్పుడు ఎందుకురా అంత ఏం మీకు ఏమవుతాడు నీకు, ఈ చదువుకునే వయసు కదా, ఏం సినిమా అలా. మా ఇంట్లో మేము 8 మంది ఉంటే 9వ వ్యక్తి చిరంజీవి గారు, అందులో నో డౌట్. ఓకే. మా అమ్మకి ఫోన్ అంటే మా అమ్మకు ఇంజెక్ట్ చేశాను నేను చిన్నప్పటి నుంచి, నేను చిరంజీవి ఫస్ట్ ఫోన్ చేసి, యాక్చువల్గానే సినిమాలు ఏదో చేస్తున్నారు ఓకే, ఫోన్ చేసి మా అమ్మ రియాక్షన్ హైలైట్. హలో బాగున్నా. పిన్ డ్రాప్ సైలెంట్లో నేను చిరంజీవి గారి సినిమాలో యాక్ట్ చేశాను. మా అమ్మ రియాక్షన్ అవునా, అవును చేశాను, చిరంజీవి గారి సినిమాలు చేశాను, చాలా హ్యాపీగా ఉంది, ఫస్ట్ నీకే చెప్తామని చేస్తున్నా. మంచిదిలే, చిరంజీవి సినిమాలు చేశాడంటే నమ్మలేదు, నమ్మకం లేదు. వెరీ హ్యాపీ. లవ్ యూ సార్. సూపర్. ఆ తర్వాత ఇన్ని మూవీస్ చేసుకుంటూ వచ్చారు, అంతా బాగుంది. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి అసలు అక్కడ సినిమాలు అంటే చాలా తక్కువ మంది తక్కువ ఉంటాయి. ఏంటంటే ఆ ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు కానీ చాలా తక్కువ ఉంటుంది. అలాంటి ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడైతే ఒక క్యారెక్టర్స్ చేసుకుంటూ ఇలా జర్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది బ్రో? అంతే బ్రదర్, ఇంకా అందరిలాగే నాకు ఆ స్ట్రగుల్ తప్పలేదు. బట్ మా హోమ్ టౌన్ ప్రొద్దుటూరు అండి. మా ప్రొద్దుటూరులో లక్కీగా ఏంటంటే, అంటే నాకు కొంచెం ఈజీ అనిపించేది ఏంటంటే, అంటే
మా ప్రొద్దుటూరులో ఫైనాన్షియర్ శోభన్ గారు అని సినిమా ఫైనాన్షియర్ ఉన్నారు. మీరు ప్రతి సినిమాకు అంటే మ్యాక్సిమం సినిమాలకు ఫస్ట్లో స్పెషల్ థ్యాంక్స్ అని జి శోభన్ బాబు అని పేరు పడుతుంది. నేను ఆయన దగ్గరికి వెళ్ళి గబ్బర్ సింగ్ సినిమా వెంకటేశ్వర థియేటర్లో ఆడుతున్నప్పుడు, సార్ నాకు ఇలా సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ సార్, కొంచెం మీ సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని. ఆయన అంటే అది ఆయనతో నా ఫస్ట్ మీటింగ్. అంటే దేవుడు ఏ రూపంలో వస్తాడు, ఎవరికి ఏం చేస్తాడు అనే దానికి నిదర్శనం ఇది. ఫస్ట్ మీటింగ్ అంతే, నేను అడిగాను అంతే. ఆయన చెప్పిన డైలాగ్ నాకు ఇప్పటికి గుర్తు. సినిమా ఇండస్ట్రీలో నీకు ఇష్టమున్న ఏ ఆఫీస్కైనా వెళ్ళు, ఏ డైరెక్టర్ దగ్గరికైనా వెళ్ళు, ఏ ప్రొడ్యూసర్ దగ్గరైనా వెళ్ళు, శోభన్ బాబు గారు పంపించారని చెప్పు. అక్కడ ఎవడైనా ఏమైనా నీకు ఏంటి అని ఏమన్నా అంటే నాకు ఫోన్ చేయి, నేను వాళ్ళతో మాట్లాడతా. అది నాకు ఇచ్చిన ఎనర్జీ మామూలుగా కాదు. నాకు ఇప్పటికీ గుర్తు. వెంకటేశ్వర థియేటర్లో ఫస్ట్ ఆయన క్యాబిన్ దగ్గర చెప్పిన డైలాగ్ అది. ఆయన చెప్పిన మాట వల్ల ఒక తెలియని ఎనర్జీ వచ్చేసింది. అంటే ఏ ఆఫీస్లోకైనా మనకు ఎంట్రీ దొరుకుతుంది అని. సో అలా ఆయన ఎంట్రీ ద్వారా, ఆయన చెప్పిన ఆ ప్రోత్సాహం ద్వారా వెళ్ళి అడిగిన ప్రతి చోట నాకు మంచి ఎంట్రీలే దొరికాయి. సినిమా అవకాశాలు అనేవి క్రియేటివ్గా ఉంటాయి కానీ, బట్ ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్ల నాకు ప్రతి ఆఫీస్లో రెడ్ కార్పెటే వేశారు. అదైతే ఆ విషయంలో అయితే మన ప్రొద్దుటూరు శోభన్ బాబు గారికి ఎప్పుడూ థ్యాంక్స్. ఓకే, మూవీసే కాకుండా సీరియల్స్ అనేది కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు కదా, అది ఎట్లా బ్రో అసలు? అంటే యూజువల్గా సినిమా వైపు ఉన్న వాళ్ళు సీరియల్స్ని, అంటే సీరియల్స్ వైపు కానీ సీరియల్స్ చేయడానికి కానీ ఎక్కువగా ఇష్టపడడానికి ఉండదు అనమాట. కానీ మీరు అది చేస్తూ ఇది చేస్తూ ఎట్లా ముందుకు ఎట్లా వెళ్ళారు? అంటే నాకు ఎప్పుడు ఒకటి ఏముండిందంటే సార్, ఒక ఆర్టిస్ట్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. నాకు ఇన్స్పిరేషన్ ప్రకాష్ రాజ్ గారు. ఆయనలాగా డిఫరెన్స్ చెయ్యాలి. ఇప్పుడు మనం సినిమాలు చేస్తున్నప్పటికీ చిన్న చిన్న క్యారెక్టర్సే చేస్తున్నాం, సీరియల్లో మంచి సీన్ చేస్తున్నాం. ఇక్కడ చిన్నగా ఉన్నవి, అక్కడ పెద్దగా ఉంటున్నాయి. అక్కడ ఏమవుతుందంటే మనల్ని మనం మానిటర్ చేసుకోనికి, మనల్ని మనం యాంప్లిఫై చేసుకోనికి నాకు సీరియల్స్ ఒక పెద్ద ప్లాట్ఫామ్లా అనిపించాయి. ఇప్పుడు నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ అద్దం ముందు నిలబడి ఆహా ఓహో అనుకుంటే దాని ఇంపాక్ట్ కొద్దిసేపే ఉంటుంది. ఎప్పుడైతే సీరియల్స్ చేస్తామో మనం కెమెరాని ఎలా ఫేస్ చేస్తున్నాం, ఎదుటి ఆర్టిస్ట్ కోఆర్డినేషన్లో చేస్తున్నామా లేదా, ఇవన్నీ తెలిసేవి. మీరు ఈ సీరియల్స్ చేయడం వల్ల సినిమాలు నాకు చాలా ఈజీ అయిపోయాయి. ఓకే, అంటే నేను చెప్పకూడదు కానీ అన్ని సింగిల్ టేక్, డబుల్ టేక్, ఏదైనా టెక్నికల్ ఇష్యూసే కానీ బాగా చేయలేకపోవడం, లేకపోతే కోఆర్డినేషన్ లేకపోవడం అనేది ఎప్పుడు లేదు. సీరియల్స్ గురించి చెప్పాలంటే పర్సనల్గా నాకు సీరియల్స్ నాకు చేసిన బెనిఫిట్స్, ఫస్ట్ నా ఆకలి కష్టాలు తీర్చేసాయి. ఓకే, 2 నన్ను సెలబ్రిటీని చేసాయి. 3 నాలో ఉన్న నటుణ్ణి మెరుగుపరిచాయి. 4 మహిళా ప్రేక్షకుల్ని నన్ను దగ్గర చేసాయి. తర్వాత ఎవరు ఎక్కువ పోలీస్ క్యారెక్టర్స్, నెగటివ్ క్యారెక్టర్స్ చేయడం వల్ల లేడీస్ ఎప్పుడైతే మమ్మల్ని తిట్టుకున్నారో, ఈడేంటి మా హీరోయిన్ ఇలా చేసేసాడు అని ఎప్పుడైతే వాళ్ళతో తిట్లు తిన్నామో, ఈవెన్ వాటిని ఆశీర్వచనాలు అంటారు, అవి పడ్డాయో ఇంకా తిరుగు లేకుండా పోయి ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, టీవీ ఇండస్ట్రీలో ఒక రావు రమేష్, ఒక ప్రకాష్ రాజు, ఒక బ్రహ్మాజీ, ఈ క్యాడర్లో ఉన్నాను నేను. ఓకే, అంటే ఆ స్టేచర్ ఉన్న క్యారెక్టర్ ఉంటేనే టీవీ నన్ను పిలుస్తుంది. సో నా ఆకలి కష్టాలు తీర్చింది కదా, ఎప్పుడు టీవీ మీద నాకు గౌరవమే. ఓకే, ఎన్ని సీరియల్స్ చేశారు బ్రో? 100కు పైగా, 1000కి పైగా ఎపిసోడ్స్. 100కు పైగా సీరియల్స్. ఓకే, 1000కి పైగా ఎపిసోడ్స్. స్టార్మా, జీ తెలుగు, ఈటీవీ, జెమినీ, ఈటీవీ ప్లస్, 5 సమంగా ప్రైమ్ సీరియల్స్ లో అన్ని చేశాను. ఇంకేమైనా బ్యాలెన్స్ ఏమైనా వదిలిపెట్టారా? ఏం లేదు కదా, దేవుని దయ, హ్యాపీ. కానీ ఎక్కడ అవకాశం ఉందంటే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం మాత్రం. అంటే సీనియర్స్ చెప్పేది అదే సార్, అవకాశం ఉంది అంటే నీ పని కష్టపడ్డమే, నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏది ఏమిస్తుంది అనేది. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం, జెర్సీ సినిమా నేను చాలా చిన్న క్యారెక్టర్ చేశాను అందులో. అంటే నాన్నగారు నేను మళ్ళీ క్రికెట్ ఆడాలనుకుంటున్నా అన్నప్పుడు చిన్న రియాక్షన్ ఇస్తాను, నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడతావా అని. ఆ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ నా మీద సోలో షాట్ ఉంటుంది, నువ్వా అని. దాని తర్వాత కట్ చేస్తే ఆయనకు నేను అప్లికేషన్ ఇస్తాను, ఆయన చేస్తాడు, అయిపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మరుసటి రోజు డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్లో ఉన్నాం మేము.
సినిమా ఎప్పుడైతే బ్లాక్ బస్టర్ అంటున్నారో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు, లొకేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు నైట్ సినిమా చూసేసి వచ్చారు. వచ్చి ప్రతి ఒక్కరు నన్ను బాగా చేసావు. నేనేం చేశాను రా, మనసులో నా ఫీలింగ్, నేనేం చేశాను రా, ఒక సీన్ కదా, కానీ హిట్ సినిమా ఎఫెక్ట్ అలా ఉంటుంది. నేను అందరూ బాగా చేసావు, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, నీ క్యారెక్టర్ బాగుంది, నేనేం చేయలేదు, నా ఇన్నర్ ఫీలింగ్. అట్ ద సేమ్ టైం పేరు చెప్పకూడదు కానీ ఒక తమిళ డైరెక్టర్, ఒక మంచి మన హీరో, ఆ సినిమాలో నేను మంచి సీన్ చేశా, ఈ సినిమా నాకు ఇంకా బ్రేక్ వచ్చేస్తుంది అనుకున్నా. కట్ చేస్తే ఆ సినిమా వచ్చినట్టు పోయినంటే ఎవరికి తెలియదు. నేను చెప్తున్నా ఆ సినిమాలో, నేను అదేం సినిమా, హీరో ఎవరు, ఏంట్రా, పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో, హిట్ సినిమాకు ఫ్లాప్ సినిమాకు ఆ వేరియేషన్ ఉంటుంది. ఓకే, అది లక్కీగా నాకు నా దాంట్లో హిట్ సినిమాలంటే ఈడో రకం ఆడో రకం, అదొక మంచి పేరు. అంటే మంచి పేరు అంటే హిట్ సినిమాలో మీరు ఉంటే జనాలు ఆ క్రెడిట్, ఆ సక్సెస్ మీకే ఇస్తారు, మనం చేసిన ఈవెన్ దో చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ. అలా భీష్మలో సంపత్ గారు పక్కనే ఉంటుంది సినిమా అంతా. చిరంజీవి గారు గాడ్ ఫాదర్ ఇంట్రడక్షన్ సీన్ అంతా నేనే చేస్తాను. ఈడో రకం ఆడో రకం, తర్వాత సుప్రీం, చాలా టపియన్ గుర్తురాట్లా, జెర్సీ, శామ్ సింగరాయ్, అర్జున్ సూరవరం సినిమా అప్పట్లో పెద్ద హిట్. ఒక బ్లాక్ చేస్తాం మనం. ఎప్పుడైతే హిట్ సినిమాలో మనం కనబడతామో ఆ క్రెడిట్ మనకు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒరే బుజ్జిగా, ఇస్మార్ట్ శంకర్ సినిమా అయితే నేను త్రోట్ సినిమా ఉంటాను, అసలు ఏదో అందరూ అసలు ఇస్మార్ట్ శంకర్ భలే చేసావు నువ్వు, నేను అది చేసేటప్పుడు అనిపిస్తుంది అలా ఏం చేసామని. కానీ సినిమా ఎప్పుడైతే హిట్ అయిపోద్దో అది ఆటోమేటిక్గా లేయర్స్ మన మీద కూడా పడతాయి. ఏమంటారు, గీతలో చెప్పినట్టు మెయిన్గా పని చెయ్యి, ఫలితం మాత్రం ఆశించకన్నట్టు మీ యొక్క అంటే జర్నీలో సేమ్ అలాగే ఉంది. ఏంటంటే సినిమాలో ఏం మనం చూసుకుని లేదు, చేసుకుంటూ వెళ్ళిపోవడమే అన్న టైప్లో. మీకు ఒక మంచి ఇదేంటంటే RRR సినిమా, RRR సినిమాలో ఆలియా భట్ గారి కాంబినేషన్. లక్ ఏంటంటే ఆలియా భట్ గారిని ఎన్టీఆర్ గారు తర్వాత రామ్ చరణ్ గారి కన్నా ముందు కాంబినేషన్ చేసిన ఆర్టిస్ట్ని నేను. అవునా? ఏది అక్కడ మసూచి. ఓకే, నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఆవిడేం చేసిందంటే ప్యాకప్ అయిన తర్వాత క్యారవాన్లో పిలిచి నాకు ఫోటో ఇచ్చింది, హీఈస్ మై కో ఆర్టిస్ట్ అనిందన్న. ఏంట్రా బాబు, ఇండియాలో టాప్లో ఉన్న ఆలియా భట్ నన్ను కో ఆర్టిస్ట్ అంటుంది. అది కూడా భలే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా థ్రిల్లింగ్ ఏమనిపిస్తుంది అంటే రాజమౌళి గారు అంటే ఇండస్ట్రీలో ఉన్న జూనియర్ ఆర్టిస్టులు, పెద్ద పెద్ద టెక్నీషియన్లన్నీ అదే లొకేషన్లో ఉన్నారు. ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్ ఇది. అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక ఉంటుంది బ్రో, స్వీట్ మెమరీ కానీ ప్రౌడ్. 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఇండస్ట్రీలో ఉన్న టాప్ టెక్నీషియన్స్, అంటే సుగం ఇండస్ట్రీ ఉంది అక్కడ. నన్ను ఆలియా భట్ గారిని మైక్లో 2000 మంది ముందు, దావుద్ యూ హ్యావ్ టు కమ్ వెన్ ఆలియా కమ్స్ టు ఆలియా, యూ హ్యావ్ టు టచ్ దావుద్, దెన్ దావుద్ విల్ మూవ్, దిస్ ఈస్ ద సీన్. సో దావుద్ ఆర్ యూ రెడీ, ఆలియా ఆర్ యూ రెడీ. ఏంట్రా బాబు, ఆలియా భట్కు నాకు కలిపి షార్ట్ చెప్పడం ఏంటి, అసలు మీరు నమ్మరు సార్, అది అవి అంతే. ఇంకా అంటే ఇది నా పర్సనల్ ఫీలింగ్. మన కింగ్డమ్ చేస్తున్నారు కదా డైరెక్టర్ గౌతమ్ అన్న, జెర్సీ డైరెక్టర్ గౌతమ్ అన్న. అంటే నేను వెళ్ళి అన్న ఏదైనా క్యారెక్టర్ అది మీరు అలా అడగండి సార్, మీరు RRR చేశారు, ఇంక మళ్ళీ మీరు నా క్యారెక్టర్ సార్ అని మీరు అడిగితే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది మీరు మీ ఏజ్కి తగ్గ, మీ పర్ఫార్మెన్స్కి తగ్గ ఉంటే ఆటోమేటిక్గా అది మీ దగ్గరకు వచ్చేస్తుంది. మీరు ఆస్కార్ వచ్చిన సినిమాలో చేశారు, ఇంకేంటి మీరు అంత హంబల్గా అడుగుతారేంటి, మీరు అడగకండి అలా, నాకు ఇబ్బందిగా ఉంటుంది. అయ్యో అన్న అలా ఏం కాదన్న, ఆర్టిస్టులం కదా ఆకలి ఉంటుంది అంటే కరెక్టే, బట్ మీరు అది దాటేశారు అంటే అవునా నేను దాటాను నాకు డౌట్. కానీ అన్న చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను, అసలు లేదు మీరు అసలు అలా అడగండి, మీరు RRR చేశారు సార్, మీరు ఆలియా భట్తో చేశారు, మీరు ఆస్కార్ వచ్చిన సినిమాలో ఉన్నారు, యూఆర్ ఎ గుడ్ ప్రోడక్ట్ అంతే, మీరు మీరు చాలా మంచి ఆర్టిస్ట్, మీరు సార్ ఏదన్నా నా క్యారెక్టర్ అని అడగండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. చాలా థ్యాంక్స్ అన్న, ఏదన్నా నెక్స్ట్ సినిమా. యాక్చువల్ కింగ్డమ్ ఒక క్యారెక్టర్ అనుకున్నాం కానీ కుదరలేదు, టైం అంతే, కొన్నిసార్లు అలా జరుగుతుంది. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా అలా అయిపోయింది అంతే.
ఓకే. మీరేంటి బ్రో ఆస్కార్ వచ్చిన సినిమాలో మీరు యాక్ట్ చేశారు బ్రో, మీరు యాక్ట్ చేశారు. అయ్యో 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 దేవుంది, థ్యాంక్ యూ రాజమౌళి గారికి థ్యాంక్ యూ అంతే. సూపర్. మీకు ఇప్పుడు చెప్పాలి మీకు అసలు టాపిక్ ఏంటంటే, మీరు ఇందాక నన్ను పోలీస్ అన్నారు కదా, యా నాకు డౌట్, రాజమౌళి గారి సినిమా నాకేంటి అవకాశం వచ్చింది, ఎలా కోడెక్ట్ గారిని పట్టుకొని ఎవడు సార్ దీనికి అసలు కర్త కర్మ క్రియ అన్న, పోలీస్ డ్రెస్ చూశాడయ్యా ఇలా నువ్వు వేసుకుంది, ఈ అబ్బాయిని పిలిచండి అన్నాడు. అయిపోయా. ఎన్ని రోజులు జరిగిందా షూటు? గుజరాత్ 4 days చేసాం సార్, ఇక్కడ ఒక 4 days చేసాం. ఓకే, 8 days చేసాం. సూపర్, వెరీ హ్యాపీ. అలా ఆ పోలీస్ అనేది నాకు ఇక్కడ RRR ఇచ్చింది, అంత ఇంపాక్ట్ ఇచ్చింది, ఒక లిఫ్ట్ ఇచ్చింది. హ్యాపీ. యా